రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అల్వాల్లోని రాజీవ్ వీకర్ సెక్షన్లో అల్వాల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు స్థానిక మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో కలిసి బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్తీలోని చాలా మంది చెత్తను బయట పారేస్తున్నారని, అలా పారేయకుండా చెత్త బండిలో యంత్రమే చెత్తను వేయాలని బస్తీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెత్తను చెత్త బండిలో కాకుండా బయట పారవేస్తే జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కొత్త చెరువులో దోమల నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, డిఈఈ సత్యనారాయణ, జవాన్ మహేందర్, ఎస్ఎఫ్ఏ వెంకటేష్, గణేష్, రాజు, శంకర్, దశరథ్, స్థానిక నాయకులు హనుమంతు, ఆరిఫ్, సాజిద్, ఆదిత్య, జ్యోతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చెత్త బండి ఇచ్చేయండి, 100 రూపాయలు అడుగుతుంది, 100 రూపాయలు ఇచ్చేయండి. ఇవాళ మీరు ఒక 5-6 మంది ఎట్లా అప్పుడు ఉంటే 150 ఇచ్చే మీతో పంపిలే కదా. మరి చెత్త విజయానికి ఏముంది, 150 రూపాయలు అవుతుంది. ఏమైందో 600 డబ్బులు ఇవ్వండి. బండి వాడిది, డీజిల్ వాడిది. అలా వారం సార్ అడుగుతాడు, ఇస్తలేరంటే వచ్చి పెనాల్టీ చేస్తాడు. మరి అలా కట్ చేస్తాడు. అడుగుతున్నావు 150 అందరికి 100 రేజ్ తీసుకో. ఇలా తీసుకో. కొత్త నమస్కారం. ఈరోజు రాజీవ్ వీకర్ సెక్షన్కి కొత్త చెరువులో నీళ్ళు నిండినందుకు చాలా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి అది తెలియగానే మేము ఒక కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే కమిషనర్ గారు మరియు డిఈ సత్యనారాయణ గారు వీరందరూ కూడా రావడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఆ చెరువు నిండితేనే గుర్రబెక్క తీయడానికి పాసిబుల్ అవుతుంది కాబట్టి అవుట్లెట్ అనేది కొంచెం క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల కొన్ని గల్లీలలో ఇంకా ఇళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అది కొన్ని రోజులు కొంచెం మీ ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే గుర్రబెక్క వల్ల దోమల బెడద చాలా అయిపోయింది కాబట్టి మనం అది ఖచ్చితంగా తీయించాలి. ఆ నీళ్ళు ఉంటే కానీ మనకు అది పాసిబుల్ కాదు కాబట్టి ఈ నీళ్ళు రావడం జరుగుతుంది. అది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దానికి అంటే ఇంకా నీళ్ళు పోవడానికి కొంచెం క్లియర్ కావడానికి మళ్ళీ కూడా కొంచెం ఓపెన్ చేశారు అవుట్లెట్. కాకపోతే కొంచెం అయితే ఇబ్బంది ఉంటుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా ఈరోజు కాలనీ రావడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి వాళ్ళు చెత్త బండికి ఇవ్వకుండా కొంత బయట వేసి 10-15 కుటుంబాలు బయటకు వేస్తే తెలిసింది. వాళ్ళకు అవేర్నెస్ తీసుకోవడం కోసం, వాళ్ళతో మాట్లాడడం కోసం శాటాడ వాళ్ళతోటి, ఆఫీస్ సిబ్బందితోటి, అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్ గారు షాదీ గారితో ఈ కాలనీ విజిట్ చేసినాం. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాము. ప్రతి వాళ్ళు కూడా చెత్త బండికి ఇవ్వాలి, ఆటోకి ఇవ్వాలి. బయట వేస్తే అపరిశుభ్రంగా ఉంటుంది, దాంతో దోమలు వస్తే ఆరోగ్యం బాగుంటుంది తిరుపతి కాబట్టి అని ప్రతి వాళ్ళకు ప్రతి ఇంట్లో చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా కొత్త చెరువు కూడా చూసినాం. దాన్ని కంప్లైంట్ చేసి ఒక 2-3 నెలలకు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి. అయితే కొత్త చెరువులో మనకు అల్వాల్ సర్కిల్లో 3 చెరువులు ఉండే. ఈ కొత్త చెరువు ఒకటి, తర్వాత చంద్రాయణ చెరువు ఒకటి, ఇక్కడ మోతుకుంటా. ఈ 3 కూడా గుర్రబెక్క చాలా ప్రాబ్లం ఉంది. దాంతో కూడా దోమలు విధంగా ఉన్నాయి. అది ఈ విషయాన్ని ఇప్పుడు కార్పొరేటర్ గవర్నమెంట్ తీసుకుపోతే 36 లక్షలు శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగా మోతుకుంట చెరువు క్లియర్గా పూర్తి అయిపోయింది, గుర్రబెక్క తొలగించడం. దాంతోపాటు చంద్రాయణ చెరువులో 99% అయిపోయింది. ఇవాళ రేపట్లో అది కూడా అయిపోతుంది. దాంతోపాటు కొత్త చెరువులో నీళ్ళు లేకపోబట్టి ఆగాల్సి వచ్చింది. గుర్రబెక్క నీళ్ళ మీద తేలాడుతుంటే మనం జేసీబీతో తీయడానికి ఛాన్స్ ఉంటుంది. నీళ్ళు ఉంటేనే తొలగిన ఆస్కారం ఉంది. దానికోసం నీళ్ళు బయటకు పోకుండా ఆపడం జరిగింది. నేను వర్షాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు చెరువులో నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. మనం గుర్రబెక్క చేయించవచ్చు. దానిలో భాగంగా కొంతమంది ఏదైతే లో లెవెల్ ఏరియా వాళ్ళ నెలకు నీళ్ళు వస్తుంది, వాటిని నీళ్ళు లేకుండా మేము చూస్తూ ఏర్పాటు చేస్తాం. ఒక 20 రోజుల లోపల కొత్త చెరువులు ఉన్న గుర్రబెక్క పూర్తి తొలగించేసి దోమలు నివారించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.